criterion. How to construct the Ruth array? So the Ruth stability criterion is based on the ordering the coefficients of the characteristic equation into a schedule called the Ruth array as shown below. So this is the characteristic equation: a naught s power n plus a1 s power n minus 1 plus a2 s power n minus 2 plus a3 s power n minus 3 so on to an minus 1 into s plus an is equal to 0. This is the మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ అనమాట. సో వేర్ ఏ నాట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ కోఎఫిషియంట్స్ అనేది ఏ నాట్ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఎస్ పవర్ ఎన్ కోఎఫిషియంట్స్ చూడండి, ఏ నాట్, ఏ2, ఏ4, ఏ6, ఏ8 ఆల్టర్నేట్గా అనమాట. అదేవిధంగా ఎస్ పవర్ ఎన్ మైనస్ 1 కోఎఫిషియంట్స్ చూడండి, ఏ1, ఏ3, ఏ5, ఏ7, ఏ9 అనమాట. సో ఎస్ పవర్ ఎన్ మైనస్ 2 కోఎఫిషియంట్స్ మనకి ఎస్ పవర్ ఎన్ మైనస్ 2, ఎస్ పవర్ ఎన్ మైనస్ 3 అప్ టు సో ఆన్ టు S1, S0 ఆ కోఎఫిషియంట్స్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఎస్ పవర్ ఎన్ మైనస్ 2 ఏంది, B0, B1, B2, B3, B4. ఎస్ పవర్ ఎన్ మైనస్ 3 C0, C1, C2, C3, C4. ఎస్ పవర్ ఎన్ G0, S0 వచ్చేసి H0 అనమాట. చూడండి, ద రూట్ స్టెబిలిటీ క్రైటీరియన్ కెన్ బి స్టేటెడ్ యాజ్ ఫాలోస్. ద రూట్ స్టెబిలిటీ క్రైటీరియన్ ఎలా స్టేట్మెంట్ ఉంటుంది చూడండి, ద నెసెసరీ అండ్ sufficient condition for stability is that all of the elements in the first column of Ruth array be positive. So necessary and sufficient condition in the necessary and sufficient condition for stability is that all of the elements in the first column of Ruth array be positive. అంటే A0, A1, B0, C0, G0, H0 అంటే ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ అనేటివి అన్ని పాజిటివ్ ఉండాలి. ఇఫ్ ద కండిషన్ ఈజ్ నాట్ మెట్, ఒకవేళ ఆ కండిషన్ లేకపోతే ఆ సిస్టమ్ అనేది ఏమవుతాము, అన్స్టేబుల్ అనమాట. అన్ని పాజిటివ్ ఉంటేనేమో స్టేబుల్, అన్ని అట్లా లేకుండా పాజిటివ్ లేకుండా ఉంటే ఆ సిస్టమ్ ఏమంటాం, అన్స్టేబుల్ అంటాం. అండ్ ద నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఇన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అర్రే కరస్పాండ్స్ టు ద నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. అన్ని రూట్స్ వచ్చేసి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటే దాన్ని ఏమంటాము మనము, ఆ సిస్టమ్ స్టేబుల్ అనుకుంటాం అనమాట. ఒక్క రూట్ వచ్చేసి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నా కూడా దాన్ని వచ్చేసి ఆ సిస్టమ్ను మనము అన్స్టేబుల్ అనుకుంటాం. సో ఆ నెంబర్ ఆఫ్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉండే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అర్రే అనమాట. సపోజ్ చూడండి, నోట్ అని ఇచ్చాడు చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ సైన్ ఆఫ్ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ ఈజ్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ అండ్ ప్లస్ అనమాట. ఇప్పుడు ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ అండ్ ప్లస్. సో ప్లస్ నుంచి మైనస్కు ఒక సైన్ చేంజ్, మైనస్ నుంచి ప్లస్కు ఇంకొక సైన్ చేంజ్ అనమాట. 2 సైన్ చేంజెస్ అనమాట. 2 సైన్ చేంజెస్ కాబట్టి 2 రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అనమాట. సో ఎన్ని నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ రూట్స్ వచ్చేసి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి, మిగతాటి అన్ని లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి. ఒకవేళ కాలంలో ఉన్న రూట్ అర్రే కాలంలో అన్ని పాజిటివ్ ఉన్నాయనుకోండి, అన్ని పాజిటివ్ ఉంటే అన్ని రూట్స్ వచ్చేసి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి. ఆ సిస్టమ్ అనేది స్టేబుల్ సిస్టమ్ అనమాట. ఒక్క రూట్ అనేది రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉన్నా కూడా అది వచ్చేసి ఆ సిస్టమ్ అనేది అన్స్టేబుల్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనము ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము రూట్స్. ఇప్పుడు ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చినాడు, కన్స్ట్రక్షన్ ఆఫ్ రూట్ అర్రే. సో A0 s పవర్ n ప్లస్ A1 s పవర్ n మైనస్ 1 ప్లస్ A2 s పవర్ n మైనస్ 2 ప్లస్ A3 s పవర్ n మైనస్ 3 ప్లస్ an మైనస్ 1 s పవర్ 1 ప్లస్ an ఇంటూ S0. దట్ ఈస్ ద ఈక్వేషన్ అనమాట. సో కండిషన్ మనకు తెలుసు, A0 గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఫస్ట్ కోఎఫిషియంట్స్ అనేది 0 కన్నా ఎక్కువగా ఉండాలి. కోఎఫిషియంట్స్ ఆఫ్ ద పాలినామియల్ చూడండి, ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 rows. సో s పవర్ n A0, A2, A4, A6 అనమాట. అది s పవర్ n మైనస్ 1 అనుకోండి, A1, A3, A5, A7 అనమాట. వెన్ n ఈజ్ ఈవెన్, ద s పవర్ n రో ఈజ్ ఫౌండ్ బై ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఈవెన్ ఆర్డర్ టర్మ్స్. సో మనకు సపోజ్ s పవర్ n ఉంటుంది కదా, అందులో n అనేది ఈవెన్ అనుకోండి సపోజ్, అంటే s పవర్ 6, s పవర్ 5 అట్లా s పవర్ 6 ప్లస్ s పవర్ 5 ప్లస్ అట్లా ఈక్వేషన్ వచ్చింది అనుకోండి. వెన్ n ఈజ్ ఈవెన్ అయితే ఏమవుతుంది,
the s power n row is formed by the coefficients of even order terms. అన్ని అంటే s power 6, s power 4, s power s స్క్వేర్ వాటి కోఎఫిషియెంట్స్ తో రో ఫామ్ అవుతుంది అనమాట. మిగతా s power n మైనస్ రో వచ్చేసి ఆడ్ ఆర్డర్ టర్మ్ కోఎఫిషియెంట్స్ ఫామ్ అవుతాయి అనమాట. అదే విధంగా సపోజ్ n అనేది ఆడ్ అయింది అనుకోండి, అంటే s power 7 ప్లస్ s power 5 ప్లస్ s క్యూబ్ ప్లస్ అట్లా వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ s power n రో ఎలా ఫామ్ అవుతుంది, s power n రో అనేది ఆడ్ ఆర్డర్ టర్మ్స్ ఫామ్ అవుతుంది. s power n మైనస్ 1 రో అనేది ఈవెన్ ఆర్డర్ టర్మ్స్ తో కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఈవెన్ ఆర్డర్ టర్మ్స్ తో ఫామ్ అవుతారు అనమాట. జస్ట్ ఇంటర్చేంజ్ అనమాట. ఓకేనా, చూడండి మిగతా s power n మైనస్ 2, s power n మైనస్ 3 సో ఆన్ టు s power 0 ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే బై ఫాలోయింగ్ ద ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేస్తాము. చూడండి ఫస్ట్ నెక్స్ట్ రో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, z0, z1, z2, z3 అండ్ z4 సేమ్ డిటర్మినెంట్ ఫార్ములేషన్ అనమాట. సో x0, x1, y0, y1. సో మామూలుగా మనకు డిటర్మినెంట్ ఏమొస్తుంది, సపోజ్ ABCD ఉంది అనుకోండి, ABCDకి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాము, AD మైనస్ BC బై, ఓకేనా, ABCD ఉంటే AD మైనస్ BC బై C వేస్తాం అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి x0, x1, y0, y1 ఉంది అనుకోండి. సో అక్కడ ముందు -1 ఉంది కాబట్టి మనకు మామూలుగా అయితే ఏం రాస్తాము, x0 y1 మైనస్ x1 y0 అవుతుంది బై y0 అవుతుంది. కానీ ముందర -1 ఉంది కాబట్టి ఆ -1తో మల్టిప్లై చేసినప్పుడు జస్ట్ ఇంటర్చేంజ్ అవుతుంది అనమాట. y0 x1 మైనస్ y1 x0 బై y0 దట్ ఈస్ z0. సో s power n మైనస్ 2 రో ఎలా ఫామ్ అవుతుంది అంటే y0 x1 మైనస్ y1 x0 బై y0, z1 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్. సో అన్నిట్లో x0 y0 అనేది కామన్ అనమాట. సో మారేది వచ్చేసి ఇవి అనమాట. ఇప్పుడు z1 చూడండి x0 y0 x2 y2, అదే z2 చూడండి x0 y0 x3 y3 అనమాట. సో మీకు x0 y0 అనేది అన్నింటికి కామన్ వస్తుంది అనమాట. సో z3కి చూడండి z3 ఈజ్ ఈక్వల్ టు x0 y0 x4 y4 దట్ ఈస్ మల్టిప్లైడ్ బై ద -1 అనమాట. సో సేమ్ డిటర్మినెంట్ సపోజ్ ABCD ఉందంటే AD మైనస్ BC బై C అనమాట. అదేవిధంగా యూ కెన్ ఫైండ్ అవుట్ ద రిమైనింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద s పవర్స్ అనమాట. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు అర్థం అయిపోతుంది ఆ ప్రొసీజర్ అంతా. ప్రొసీజర్ ఇప్పుడు మీకు అర్థం కాదు, ప్రాబ్లం చెప్పేటప్పుడు మీరు క్లియర్గా గమనించండి, అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రూట్ అరే వన్ మే కమ్ అక్రాస్ ద ఫాలోయింగ్ 3 కేసెస్. మనకు రూట్ అరేలో 3 కేసెస్ వస్తాయి. సో ఈ 3 కేసెస్ను మనం ఎలా సాల్వ్ చేస్తాము, సపోజ్ నార్మల్ రూట్ అరే అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే. అంటే అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ రూట్ అరే ఫస్ట్ కాలం ఎలా ఉంటాయంటే నాన్ జీరో ఎలిమెంట్స్ అంటే ఒక్క జీరో కూడా ఉండదు. ఓకేనా, కేస్ 2 వచ్చేసి ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ అనమాట. సపోజ్ ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ వచ్చినప్పుడు ఇప్పుడు మనము రూట్ అరే కన్స్ట్రక్ట్ చేసినప్పుడు నాన్ జీరో ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే అయితే ఎలాంటి రూట్స్ వస్తాయి, ఏ రో ఒక రోలో అన్ని జీరోస్ వస్తే ఎలా పాసిబిలిటీ ఉంటుంది. సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో వచ్చేసి జీరో వచ్చేసి బట్ సమ్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ జీరో, అంటే ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం జీరో ఉంటుంది, మిగతా అదర్ ఎలిమెంట్స్ జీరో కాకుండా అనమాట. అంటే 1 2 3 అట్లా ఉన్నాయనుకోండి. ఆ కేసెస్లో మనము రూట్ స్టెబిలిటీ క్రైటీరియాను ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇలా మనము రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఈ 3 ఫామ్లో ఉంటుందన్నమాట. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎట్లా, మనకి ఒక ఈక్వేషన్ ఇస్తారు, ఆ ఈక్వేషన్ను ఫస్ట్ మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే రావచ్చు, లేదా మనం సాల్వ్ చేసేటప్పుడు ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ అయినా రావచ్చు, లేదా ఓన్లీ ఒక్క ఎలిమెంట్ ఆఫ్ రో మాత్రమే జీరో వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో సపోజ్ ఎస్ పవర్ 1 రో అనేది ఎస్ పవర్ 1లో ఒక జీరోనే ఉందనుకోండి, దాన్ని కూడా మనము ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. ఫస్ట్ కేసు చూడండి, నార్మల్ రూట్ అరే. సపోజ్ నార్మల్ రూట్ అరే అనుకోండి, సేమ్ అనమాట. ఇన్ దిస్ కేస్ there is no difficulty in forming root array. The root array can be constructed as explained above. The sign changes are noted to find the number of roots lying on the right half of S plane and the stability of the system can be estimated. So normal root array చూడండి, if there is no sign change in the first column of root array, then all the roots are lying on the left half of S plane. Hello, మీ వాయిస్ బాగుంది సార్. మ్యూట్లో పెట్టరా, క్లాస్ చెప్పి రికార్డ్ అవుతుంది, మీ వాయిస్ బాగుందంట.
So if there is no sign change in the first column of root array, then all the roots are lying on the left half of S plane and the system is stable. చూడండి మా ఇప్పుడు మనకు రూట్ అరేని మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాలంలో ఏ సైన్ చేంజెస్ లేవనుకోండి, ఏ సైన్ చేంజెస్ లేకుంటే అన్ని రూట్స్ వచ్చేసి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి. అన్ని రూట్స్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటే దాని అర్థం ఏంటంటే సిస్టమ్ అనేది స్టేబుల్, అంటే మనకి ఇచ్చిన కంట్రోల్ సిస్టమ్ అనేది స్టేబుల్ అనమాట. సో మనకు ఈక్వేషన్ బేస్ చేసుకొని మనము సిస్టమ్ స్టేబులా నాట్ స్టేబులా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. స్టేబిలిటీ ఎంతేంది, ఒక సిస్టమ్కి ఎప్పుడైనా స్టెబిలిటీ ఎక్కువ ఉందంటే ఆ సిస్టమ్ అది ఎక్కువ కాలం సర్వైవ్ అవుతుంది అనమాట, ఎక్కువ కాలము వర్క్ చేస్తుంది. క్లియర్గా చెప్పాలంటే అది ఆ సిస్టమ్, ఆ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎక్కువ కాలం వర్క్ చేస్తుంది అనమాట స్టెబిలిటీ ఉంటే. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి, ఇఫ్ దెర్ ఈస్ సైన్ చేంజ్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే దెన్ ద సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్. అంటే ఒక్క సైన్ చేంజ్ వచ్చినా కూడా మనకు ద సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్ అండ్ ద నెంబర్ ఆఫ్ రూట్స్ లయింగ్ ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్. ఎన్ని సైన్ చేంజెస్ ఉంటాయో అన్ని రూట్స్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి, మిగతా రిమైనింగ్ రూట్స్ వచ్చేసి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయంట. సపోజ్ ఒక ఎస్ పవర్ సెవెన్ అనే దానికి ఎస్ పవర్ 7 స్టార్టింగ్ ఈక్వేషన్తో దానికి 7 రూట్స్ ఉంటాయి. సపోజ్ సైన్ చేంజెస్ ఒక 2 వచ్చినాయి అనుకున్నాం. సైన్ చేంజెస్ 2 వస్తే 2 వచ్చేసి ఆ సిస్టమ్ వచ్చేసి అన్స్టేబుల్, 2 వచ్చేసి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి అండ్ రిమైనింగ్ 5 రూట్స్, మొత్తం 7 రూట్స్ కదా. 2 వచ్చేసి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో, మిగతా 5 వచ్చేసి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో. ఆ సిస్టమ్ ఏమంటామంటే అన్స్టేబుల్ సిస్టమ్ అంటాం. సపోజ్ ఎస్ పవర్ ఎన్ స్టార్టింగ్ ఎస్ పవర్ ఎన్ ఈ ఈక్వేషన్తో స్టార్ట్ అయింది అనుకోండి, అన్ని రూట్స్ ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరేలో అన్ని పాజిటివ్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే 7 roots are lying on the left half of S plane and the system is stable. This one. ఓకేనా? నెక్స్ట్ కేసు చూడండి, నెక్స్ట్ కేసు రూట్ అరే చూడండి. ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్. మనం సాల్వ్ చేసేటప్పుడు ఒక రోల్ అన్ని జీరోస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు చూడండి an all zero row indicates the existence of even polynomial as a factor of the given characteristic equation. సో మనకు ఒక రోల్ అన్ని జీరోస్ వస్తే మనకు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఈవెన్ పాలినామియల్. సో మనకు ఈవెన్ పాలినామియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద మనకి ఇచ్చిన గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనమాట. ఇన్ అన్ ఈవెన్ పాలినామియల్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఎస్ ఆర్ ఈవెన్ ఇంటీజర్స్ ఆర్ జీరో ఓన్లీ. సో ఈవెన్ పాలినామియల్లో పవర్స్ ఆఫ్ ఎస్ ఎలా ఉంటాయి, పవర్స్ ఆఫ్ ఎస్ అనేటివి ఈవెన్ ఉంటాయి అనమాట. దిస్ ఈవెన్ పాలినామియల్ మనం ఏమంటామంటే యాక్సిలరీ పాలినామియల్. సో యాక్సిలరీ పాలినామియల్ అంటే ఏంది, ఈవెన్ పాలినామియల్ ఫ్యాక్టర్ ఈజ్ నోన్ యాజ్ ద యాక్సిలరీ పాలినామియల్. యాక్సిలరీ పాలినామియల్లో పవర్స్ ఆఫ్ ఎస్ అనేటివి అన్ని ఈవెన్ ఉంటాయి అనమాట. సో ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద యాక్సిలరీ పాలినామియల్ విల్ ఆల్వేస్ బి ద ఎలిమెంట్. ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద యాక్సిలరీ పాలినామియల్ will always be the elements of row directly above the rows of zero in the array అనమాట. సో మనకు అన్ని జీరోస్ వస్తాయి కదా, సో దానిపై ఉన్న దానిపైన ఏవైతే ఉంటాయో అన్ని జీరోస్ వస్తాయి కదా ఒక రోలో, దానిపైన ఏవైతే కోఎఫిషియెంట్స్ ఉంటాయో ఆ కోఎఫిషియెంట్సే యాక్సిలరీ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ అనమాట. ఓకేనా? ద రూట్స్ ఆఫ్ ద ఈవెన్ పాలినామియల్ అక్కర్స్ ఇన్ పేర్స్ దట్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. The roots of even polynomial occur in pairs that are equal in magnitude and opposite in sign అన్నమాట. సో రూట్స్ ఆఫ్ ద ఈవెన్ పాలినామియల్ ఎలా వస్తాయంటే పేర్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. సో అవి మ్యాగ్నిట్యూడ్ ప్రకారం ఈక్వల్గా ఉంటాయి, బట్ ద సైన్ వచ్చేసి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. మీకు డయాగ్రామ్లో చూడండి, ద రూట్స్ ఆఫ్ ఈవెన్ పాలినామియల్ అని ఇచ్చారు చూడండి ఫిగర్ 4.1లో. ఓకేనా? సిగ్మా జే ఒమేగా. సిగ్మా అంటే ఏంది, రియల్ యాక్సిస్. జే ఒమేగా అనేది ఇమాజినరీ యాక్సిస్. మీరు అబ్జర్వ్ చేయండి. హెన్స్ ద రూట్స్ కెన్ బి ప్యూర్లీ ఇమాజినరీ, ప్యూర్లీ రియల్ ఆర్ కాంప్లెక్స్. సో మనకు ఈ యాక్సిలరీ పాలినామియల్ వస్తుంది కదా, ద రూట్స్ ఆఫ్ ద ఈవెన్ పాలినామియల్ అక్కర్స్ ఇన్ పేర్స్, దోస్ ఆర్ ఇన్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ సైన్ అనమాట. సో అవి ప్యూర్లీ ఇమాజినరీ అయినా ఉండొచ్చు, ప్యూర్లీ రియల్ అయినా ఉండొచ్చు, లేదా కాంప్లెక్స్ అయినా ఉండొచ్చు అనమాట. ప్యూర్లీ ఇమాజినరీ అండ్ ప్యూర్లీ రియల్ రూట్స్ అక్కర్స్ ఇన్ పేర్స్ అనమాట. సో ప్యూర్లీ ఇమాజినరీ అండ్ ప్యూర్లీ రియల్ రూట్స్ ఎలా మనకు అక్కర్ అవుతాయంటే పేర్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే సపోజ్ 2j మైనస్ 2j అట్లా ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. ద కాంప్లెక్స్ రూట్స్ అక్కర్స్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 అండ్ ద కాంప్లెక్స్ రూట్స్ హ్యావ్ క్వాడ్రంటల్ సిమెట్రీ. ఒకవేళ కాంప్లెక్స్ రూట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి అనుకోండి, మనకు కాంప్లెక్స్ రూట్స్ అనేటివి
దే అక్కర్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 అనమాట. అండ్ ద కాంప్లెక్స్ రూట్స్ హ్యావ్ క్వాడ్రంటల్ సిమెట్రీ. క్వాడ్రంటల్ సిమెట్రీ అంటే అన్నింట్లో రూట్స్ ఉంటాయి అనమాట. అన్ని క్వాడ్రంట్లో, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. థర్డ్ డయాగ్రామ్ మీరు చూడండి. సో మనకు రూట్స్ అనేటివి ప్యూర్గా రూట్స్ అనేటివి మనకు ప్యూర్గా ఏమా సార్, నేను రాత్రి 7:50కి మా ఇంట్లో కరెంట్ పోయింది సార్. అప్పుడు ఏదో డైలాగ్ చెప్పిండ్రు, గుర్తుంది సార్ మీకు? నువ్వు ఇప్పుడే మాట్లాడక మళ్ళీ మాట్లాడు. సరే సార్, మీ వాయిస్ బాగుంది సార్. ఏంది ప్రతిసారి డిస్టర్బెన్స్? నాకు ఇప్పుడు కనిపిస్తుంది జై బాలయ్యనో ఏ బాలయ్యనో. ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? The complex roots occurs in groups of 4 and the complex roots have quadrantal symmetry. That is, the roots are symmetrical with respect to both real and imaginary axis. చూడండి, కాంప్లెక్స్ రూట్స్ అనేటివి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి? గ్రూప్స్ ఆఫ్ 4 and the complex roots have quadrantal symmetry అనమాట. The roots are symmetrical with respect to both real and imaginary axis. That's ఓకేనా? ఫిగర్ 4.1 shows the roots of even polynomial అనమాట. సో ఫిగర్ 4.1 చూడండి. సో 2 రూట్స్ వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయి, 2 రూట్స్ వచ్చేసి రియల్ యాక్సిస్ మీద ఉన్నాయి, 4 రూట్స్ వచ్చేసి క్వాడ్రంటల్ సిమెట్రీ, అంటే కాంప్లెక్స్ రూట్స్ ఆర్ ఇన్ క్వాడ్రంటల్ సిమెట్రీ అనమాట. నెక్స్ట్ కేస్ 3 చూడండి. సో కేస్ 2లోనే మనకు 2 మెథడ్స్ వస్తాయన్నమాట. 2 మెథడ్స్ ద్వారా మనము రూట్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ డిటర్మైన్ ద యాక్సిలరీ పాలినామియల్ ఏ ఆఫ్ ఎస్. యాక్సిలరీ పాలినామియల్ అంటే ఏంది? సో యాక్సిలరీ పాలినామియల్స్ అంటే మనకు ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ వస్తాయి కదా, దాన్ని పై ఉన్న పాలినామియల్ అనమాట. నెక్స్ట్ చూడండి, డిఫరెన్షియేట్ ద ఆక్సిలరీ పాలినామియల్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ టు గెట్ ద డి బై డిఎస్ ఆఫ్ ఏఎస్ అనమాట. ద రో ఆఫ్ జీరోస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ డి బై డిఎస్ ఆఫ్ ఏఎస్ అనమాట. సో రో ఆఫ్ జీరోస్ అనేటివి తీసేసి మనము కోఎఫిషియెంట్స్ ఆఫ్ is replaced with the coefficients of d by ds of as. డిఫరెన్షియేషన్ చేస్తాం కదా యాక్సిలరీ పాలినామియల్, ఆ కోఎఫిషియెంట్స్ మనం ప్లేస్ చేస్తాం అనమాట. కంటిన్యూ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద అరే ఇన్ ద యూజువల్ మేనర్ అండ్ ద అరే ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఫాలోస్. సో ఆ అరే ఎలా ఉంటుందంటే సేమ్ ఇలాగా. ఇఫ్ దేర్ ఆర్ సైన్ చేంజెస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే దెన్ ద సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. సో సైన్ చేంజెస్ ఉన్నాయనుకోండి ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరేలో, సిస్టమ్ వచ్చేసి అన్స్టేబుల్. ద నెంబర్ ఆఫ్ రూట్స్ లయింగ్ ఆన్ ద right half of S plane is equal to the number of sign changes. The number of roots on imaginary axis can be estimated from the roots of the auxiliary polynomial. So imaginary axis మీద ఏ రూట్స్ ఉన్నాయి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే those are from the roots of the auxiliary polynomial. The remaining roots are lying on the left half of S plane అన్నమాట. సో మనకు auxiliary polynomial వచ్చిన తర్వాత the number of roots of imaginary axis can be estimated from the roots of the auxiliary polynomial. సో ఎన్ని ఇమాజినరీ యాక్సిస్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయో మనము యాక్సిలరీ పాలినామియల్ బేస్ చేసుకొని మనము ఫైండ్ అవుట్ చేస్తామన్నాం. ఇఫ్ దేర్ ఆర్ నో సైన్ చేంజెస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే దెన్ if there are no sign changes in the first column of root array, then all zeros row indicate the existence of purely imaginary roots. Though system is limitedly or marginally stable. Okay na. Suppose if there are no sign changes ఏం లేవు అనుకోండి ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరేలో, సో ఆల్ జీరోస్ రో ఇండికేట్స్ ఏమైంది, ఇది ప్యూర్లీ ఇమాజినరీ రూట్స్ కావచ్చు లేదా సిస్టమ్ వచ్చేసి లిమిటెడ్లీ ఆర్ మార్జినల్లీ స్టేబుల్. ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. సో అన్ని రూట్స్ వచ్చేసి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటే సిస్టమ్ అనేది స్టేబుల్. కొన్ని రూట్స్ ఒక్క రూట్ వచ్చేసి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉన్న అన్స్టేబుల్. మార్జినల్లీ స్టేబుల్ లేదా మార్జినల్ స్టేబుల్ అని మనం ఎప్పుడు అంటామంటే ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరేలో ఏం సైన్ చేంజెస్ లేకపోయి ఓకేనా ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ ఎగ్జిస్టెన్స్ అయింది అనుకోండి, అప్పుడు మనకు రూట్స్ ఆఫ్ ద యాక్సిలరీ పాలినామియల్ వచ్చేసి ప్యూర్లీ ఇమాజినరీ అవి వచ్చేసి ప్యూర్లీ ఇమాజినరీ రూట్స్ అనమాట. సో ఆ కేసులో ఏమో మనము ఆ సిస్టమ్ అనేది కంట్రోల్ సిస్టమ్ అనేది లిమిటెడ్లీ ఆర్ మార్జినల్లీ స్టేబుల్ అనమాట. సో దట్ ఈస్ క్లియర్గా చెప్పాలంటే దట్ ఈస్ ఇన్ ద మిడిల్ బిట్వీన్ ద స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ అనమాట. ద రూట్స్ ఆఫ్ ద యాక్సిలరీ పాలినామియల్ లైస్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్ అండ్ ద రిమైనింగ్ రూట్స్ లై ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అనమాట. ఈ కేసులో కొన్ని రూట్స్ వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయి, కొన్ని రూట్స్ వచ్చేసి
లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి అనమాట. సో కేస్ 2కు మెథడ్ 2తో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. డిటర్మిన్ ద యాక్సిలరీ పాలినామియల్ ఏ ఆఫ్ ఎస్. ఓకేనా, యాక్సిలరీ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. డివైడ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ బై యాక్సిలరీ పాలినామియల్. సో ఇచ్చిన క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ యాక్సిలరీ పాలినామియల్తో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, కన్స్ట్రక్ట్ ట్రూత్ అరే యూజింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ కోషెంట్ పాలినామియల్. సో మళ్ళీ మనము ఆ కోషెంట్ పాలినామియల్తో ట్రూత్ అరేను కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ద అరే ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఫాలోస్. సో మనకు ఆ రూట్ అరేను ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇఫ్ దేర్ ఆర్ సైన్ చేంజెస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే ఆఫ్ కోషెంట్ పాలినామియల్ దెన్ ద సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. సో ఇఫ్ దేర్ ఆర్ సైన్ చేంజెస్, ఏదైనా సైన్ మనకి ఇచ్చిన ఇఫ్ దేర్ ఆర్ సైన్ చేంజెస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే ఆఫ్ కోషెంట్ పాలినామియల్, అంటే వచ్చిన కోఎఫిషియంట్ పాలినామియల్ తో మనము వాటిలో సైన్ చేంజెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు సిస్టమ్ అనేది అన్స్టేబుల్ అవుతాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఒకటే, సైన్ చేంజెస్ ఉంటే ఖచ్చితంగా సిస్టమ్ అనేది అన్స్టేబుల్, సైన్ చేంజెస్ లేకపోతే సిస్టమ్ అనేది స్టేబుల్. లిమిటెడ్లీ మార్జినల్లీ స్టేబుల్ అని ఎప్పుడు అంటామంటే ప్యూర్లీ ఇమాజినరీ రూట్స్ వచ్చినప్పుడు మాత్రమే. అంటే ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ వచ్చినప్పుడు, ప్యూర్లీ ఇమాజినరీ రూట్స్ వచ్చినప్పుడు సిస్టమ్ అనేది మిడిల్గా ఉంటుంది, అట స్టేబుల్ కాదు అట అన్స్టేబుల్ కాదు. దట్ ఈస్ మార్జినల్లీ ఆర్ లిమిటెడ్లీ స్టేబుల్ అనమాట. చూడండి, ద నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ కోషెంట్ పాలినామియల్ లయింగ్ ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఈజ్ గివెన్ బై ద నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే. ద రూట్స్ ఆఫ్ auxiliary polynomial are directly calculated to find whether they are purely imaginary or purely real or complex. The roots of the auxiliary polynomial direct గా మనము క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఎందుకు అవి ఆ రూట్స్ అనేటివి ప్యూర్లీ ఇమాజినరీనా, ప్యూర్లీ కాంప్లెక్సా లేక రియలా. The total number of roots on the right half of S plane is given by the sum of number of sign changes and the number of roots of auxiliary polynomial with positive real parts. చూడండి, the total number of roots on the right half of S plane. So the total number of roots on the right half of S plane is given by the sum of number of sign changes. Number of sign changes ఒకటి and ఇంకోటి వచ్చేసి and the number of roots of auxiliary polynomial with positive real parts అనమాట. The number of roots on imaginary axis can be estimated from the roots of the auxiliary polynomial. The remaining roots are lying on the left half of S plane. Suppose if there is no sign change, అదే ఇదంతా సైన్ చేంజ్ లేకుండా, సపోజ్ ఒకవేళ సైన్ చేంజ్ ఉంటే, సో ఇఫ్ దెర్ ఈస్ నో సైన్ చేంజ్, ఇంతకుముందు చెప్పిందంతా సైన్ చేంజ్ ఉంటే, ఇప్పుడు సైన్ చేంజ్ లేకపోతే, ఇఫ్ దెర్ ఈస్ నో సైన్ చేంజ్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే ఆఫ్ కోషెంట్ పాలినామియల్ దెన్ ద సిస్టమ్ ఈస్ లిమిటెడ్లీ ఆర్ మార్జినల్లీ స్టేబుల్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా, సో మనకు ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ అరే ఆఫ్ కోషెంట్ పాలినామియల్లో ఏ సైన్ చేంజెస్ లేకపోతే సిస్టమ్ అనేది లిమిటెడ్గా లేదా మార్జినల్లీ స్టేబుల్ ఉంటాయి. సో సిన్స్ దెర్ ఇస్ నో సైన్ చేంజ్, all the roots of the quotient polynomial are lying on the left half of S plane అనమాట. So the roots of auxiliary polynomial are directly calculated to find whether they are purely imaginary, purely real or purely complex. The number of roots lying on imaginary axis and on the right half of S plane can be estimated from the roots of auxiliary polynomial. So I can explain the problem once. 3 methods కు నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 2 methods కు మీకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ చూడండి, యూజింగ్ ద ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. s⁴ ప్లస్ 8s³ ప్లస్ 18s² ప్లస్ 16s ప్లస్ 5 = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. మళ్ళీ క్వశ్చన్ చదువుతా చూడండి. s⁴ ప్లస్ 8s³ ప్లస్ 18s² ప్లస్ 16s ప్లస్ 5 = 0. ఇప్పుడు మనకు s⁴ అంటే 1 18 5 రో 1 అని ఇచ్చాడు చూడండి, సొల్యూషన్ ఇచ్చాడు చూడండి కింద. సో s⁴ రో 1 చూడండి, రో 1లో ఏమేమి ఉన్నాయి, 1 18 5. ఓకేనా. రో 2లో చూడండి, అంటే s³ s⁴ ఎదురుగా చూడండి 8 16. అంటే మనకు ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారము s⁴ కోఎఫిషియంట్ 1, s² కోఎఫిషియంట్ 18 అండ్ ఒకటి వచ్చేసి s⁴ 0 అనమాట. ఫస్ట్ మనకి ఈవెన్ నెంబర్తో కదా స్టార్ట్ అయింది s⁴ తో, కాబట్టి ఆల్టర్నేట్గా అనమాట
118 5. నెక్స్ట్ ఎస్ క్యూబ్డ్ అంటే కింద వచ్చేసి ఆ టర్మ్స్ అనమాట 8 and 16. ఇప్పుడు మనకు రో 1 రో 2 తెలుసు, మనము రో 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ స్క్వేర్ కానీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసినాడో చూడండి. 2 ఓకేనా 18 minus 2 by 1 16. ఓకేనా క్రాస్ మల్టిప్లై చేయాలి 1 1. సో 1 1 18 2 5 ఉన్నాయి కదా, వీటిలో 1 into 18 minus 2 into 1 by 1. నెక్స్ట్ వచ్చేసి 1 into 5 మైనస్, సో 5 కింద ఏం లేదు కాబట్టి 0 వేసుకుంటాం. 1 into 5 మైనస్ 0 into 1 by 1. సో మనకు ఎస్ స్క్వేర్ ఎదురుగా ఏమేమి వస్తాయి? సో 18 minus 2 అంటే 16 by 1. 16 by 1 అంటే 16 అనమాట. ఇప్పుడు 5 into 1 into 5 అంటే 5 minus 0 by 1 అంటే 5 minus 0 అంటే 5 by 1. సో ఎస్ స్క్వేర్ ఎదురుగా ఏమేమి వస్తాయి? రో 3లో 16 5 వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు చూడండి ఎస్ పవర్ 1 ఎదురుగా ఏమేమి వస్తాయి అంటే రో 4ను మనము ఫైండ్ అవుట్ చేస్తాము. రో 4ను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చూడండి. 16 ఎస్ పవర్ 1 రో 4ను ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 16 into 2 minus 5 into 1 by 16. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వస్తుంది? 1.6875. 1.68 అంటే ఎంత? సో దట్ ఈస్ ఈక్వల్ టు 1.7 అనమాట. ఇప్పుడు ఎస్ పవర్ 0 అంటే ఎంత? రో 5లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రో 5లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1.7 into 5 minus 0 into 16 by 1.7. అప్పుడు ఏమవుతుంది? 1.7 into 5 by 1.7 ఏమైపోతుంది? సో 1.7 క్యాన్సిల్ అవుతుంది, 5 వస్తుంది అనమాట. ఎస్ పవర్ 0 వచ్చేసి ఎస్ పవర్ 0 అంటే రో 5 ఏముంది? ఓన్లీ 5 కోఎఫిషియంట్ ఉంది. ఇప్పుడు చూడండి మీకు డాటెడ్ లైన్స్ వచ్చారు చూడండి 1 1 16 1.7 5. ఓకేనా? సో డాటెడ్ లైన్స్ వచ్చారు చూడండి, అది ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూతర్ అనమాట. మనకు అన్ని పాజిటివ్ వచ్చినాయి అంటే 1 1 16 1.75 అంటే అన్ని పాజిటివ్ వచ్చినాయి కాబట్టి సిస్టమ్ అనేది స్టేబుల్ ఫస్ట్. రెండవది వచ్చేసి ఏమి సైన్ చేంజెస్ లేవు కాబట్టి అన్ని రూట్స్ వచ్చేసి దే ఆర్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకు ఇచ్చిన క్యాసిక్ ఈక్వేషన్ను 2 రోస్గా రాసుకొని థర్డ్ రో నుంచే మనము డిటర్మినెంట్ ప్రొసీజర్లో ఫైండ్ అవుట్ చేస్తా పోవాలి. దాన్ని బట్టి మనము ఇచ్చిన ప్రాబ్లం ఎన్నితో స్టార్ట్ అయింది? ఎస్ పవర్ 4తో స్టార్ట్ అయింది అంటే ఎస్ పవర్ 4 ఎస్ క్యూబ్డ్ మనం ఫస్ట్ రాసుకోవాలి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి. ఆ తర్వాత ఎస్ క్యూబ్డ్ ఎస్ స్క్వేరు, ఓకేనా, ఎస్ క్యూబ్డ్ ఓకే, ఎస్ స్క్వేరు ఎస్ పవర్ 1 ఎస్ పవర్ 0 ఈ 3 మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 మనం ఫైండ్ అవుట్ చేసి వాల్యూస్ని బేస్ చేసుకొని మనము అది సిస్టమ్ స్టేబులా అంత సిస్టము అన్స్టేబుల్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ ద ప్రాబ్లం 1. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఇచ్చారు చూడండి, రిజల్ట్ అని ఇచ్చారు చూడండి, గమనించినారా? రిజల్ట్ ఏంటి? సిస్టమ్ వచ్చేసి స్టేబుల్, ఆల్ ద 4 రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. సో మనకు హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎస్ ఏంది? ఎస్ పవర్. స్టార్టింగ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎస్ ఏంది? ఎస్ పవర్ ప్లస్ కదా. సో పవర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రూట్స్ అని గుర్తుపెట్టుకున్నది. ఓకేనా? అవి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉండని, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉండని, ఇమాజినరీ మీద ఉండని, ఓకేనా, ఎలా ఉన్నా కూడా మనకు ఎస్ పవర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఫర్ దట్ ఈక్వేషన్ వచ్చేసి దట్ ఎస్ పవర్ అనమాట. సో మనకు ఎస్ పవర్ ఈక్వేషన్ ఏంది? మనకు ఇచ్చిన ప్రాబ్లంలో ఎస్ పవర్ 4 ప్లస్ 8 ఎస్ క్యూబ్డ్ ప్లస్ 18 ఎస్ స్క్వేర్ ప్లస్ 16 ఎస్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎస్ పవర్ 4 కాబట్టి 4 రూట్స్ ఉంటాయని. సో 4 రూట్స్ అనేటివి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి. సిస్టమ్ అనేది స్టేబుల్ సిస్టమ్. ఇప్పుడు చూడండి ఇంకొక ప్రాబ్లం చెప్తాను. ఇక్కడ చూడండి ఎస్ పవర్ 5 ప్లస్ ఎస్ పవర్ 6 ప్లస్ 2 ఎస్ పవర్ 5 ప్లస్ 8 ఎస్ పవర్ 4 ప్లస్ 12 ఎస్ స్క్వేర్ 12 ఎస్ క్యూబ్డ్ ప్లస్ 20 ఎస్ స్క్వేర్ ప్లస్ 16 ఎస్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో స్టార్టింగ్ పవర్ ఎంత ఉంది? 2 ఎస్ పవర్ స్టార్టింగ్ ఎంత ఉంది? ఎస్ పవర్ 6 ఉంది, నాట్ ఎస్ పవర్ 6 ప్లస్ 2 ఎస్ పవర్ 5 ప్లస్ ఓకే. ఎన్ని రూట్స్ ఉంటాయి? ఇప్పుడు 6 రూట్స్ ఉంటాయి అనమాట. ఈ 6 రూట్స్లో ఎన్ని రూట్స్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి, ఎన్ని రూట్స్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉంటాయి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు పవర్ ఆఫ్ ఎస్ ఎంత? పవర్ ఆఫ్ ఎస్ వచ్చేసి 6 అంటే దట్ ఈస్ ఈవెన్ నెంబర్. అంటే ఎస్ పవర్ 6 ఎదురుగా
ఎస్ పవర్ 6 ఎస్ పవర్ 6 యొక్క కోఎఫిషియంట్, ఎస్ పవర్ 4 యొక్క కోఎఫిషియంట్, ఎస్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అండ్ ఎస్ పవర్ 0 యొక్క కోఎఫిషియంట్ ఫస్ట్ రోలో వేస్తాం. అంటే 1, 8, 20, 16. నెక్స్ట్ రో 2లో ఏం వేస్తాము? రో 2లో వచ్చేసి ఎస్ పవర్ 5 ఎస్ క్యూబ్డ్, ఓకేనా, ఎస్ పవర్ 5 ఎస్ క్యూబ్డ్ అండ్ ఎస్ పవర్ 1 కోఎఫిషియన్స్ వేస్తాం అనమాట. 2, 12, 16. ఇప్పుడు రో 1 రో 2 యూజ్ చేసుకొని మనము డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో రో 1 రో 2 యూజ్ చేసుకొని డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. సౌండ్ పెద్ద తీస్తా. సో చూడండి మా 1 ఎస్ పవర్ 5 చూడండి 1, 8, 20, 16, ఓకేనా. ఎస్ పవర్ 6 ఏంది 1, 8, 20, 16. ఎస్ పవర్ 5 ఏంది 2, 12, 16. 2, 12, 16 అనేటివి మనం 2తో డివైడ్ చేయొచ్చు కాబట్టి 2, 1 జా 2, 2, 8 జా 2, 6 జా 12, 2, 8 జా 16 అనమాట. సో 1, 2, 12, 16 రీప్లేస్డ్ బై 1, 6, 8 అనమాట. అదే అనమాట ఇక్కడ రో 1లో వచ్చేసి రో 2లో చూడండి 1, 6, 8. సో రో 1 వచ్చేసింది 1, 8, 20, 16. రో 2 వచ్చేసింది 1, 6, 8 అనమాట. ఇప్పుడు మనము రో 4 ఓకే, రో 4 మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకేమో ఓకే. రో 3 అనేది రో 3 ఎలిమినేట్ చేసేసినాడు. రో 4 కూడా మనకు ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది 1, 6, 8 ఉంది. రో 2 కూడా 1, 6, 8 ఉంది. రో 4 కూడా 1, 6, 8 ఉంది. ఇప్పుడు మనకు ఎస్ క్యూబ్డ్ ఎదురుగా ఏమొచ్చింది రో 4లో 2 zeros వచ్చినాయి. 2 zeros వచ్చినాయి అంటే డిటర్మిన్ చేసిన తర్వాత మనకు ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ వచ్చింది. సో ఏ రో ఆఫ్ ఆల్ జీరోస్ వచ్చినప్పుడు ఏం చేయాలన్నా, సో దాని పైన ఉండేదే మనకు ఆక్సిలరీ పాలినామియల్, ఓకేనా. ఆక్సిలరీ పాలినామియల్ అంటే ఎస్ పవర్ 4 ప్లస్ 6 ఎస్ స్క్వేర్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఆక్సిలరీ పాలినామియల్ అనమాట. సో ఇప్పుడు మనము క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఎస్ క్యూబ్డ్ ఎస్ స్క్వేర్ ఎస్ పవర్ 1 అండ్ ఎస్ పవర్ 0 అనమాట. చూడండి ఎస్ పవర్ 4 వచ్చేసి మనకు 1, 6, 8 వచ్చింది. ఎస్ క్యూబ్డ్ ఏమేమి వచ్చినాయి 0, 0 వచ్చింది. ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమొచ్చింది ఎస్ పవర్ 4 ప్లస్ 6 ఎస్ స్క్వేర్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు ఆక్సిలరీ పాలినామియల్ అన్నా ఈవెన్ పాలినామియల్ అన్నా ఒకటే. అలా వచ్చేప్పుడు మనం ఏం చేయాలన్నా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలా. అంటే ఆ జీరోస్ పైన ఉండే ఆ జీరోస్ పైన ఉండే ఆక్సిలరీ పాలినామియల్ను మనము ఆ వచ్చిన పాలినామియల్ మనము డిఫరెన్షియేట్ చేయాలా. డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చిందే ఇవన్నమాట. డిఏ బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 4s క్యూబ్డ్ ప్లస్ 12s అనమాట. ఇక్కడ చూడండి ఆక్సిలరీ పాలినామియల్ ఏం చెప్పాను ఎస్ పవర్ 4 ప్లస్ 6 ఓకే 6 ఎస్ స్క్వేర్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ j√2 మైనస్ j√2 అంటే ప్లస్ j2 అండ్ మైనస్ j2. 4 వచ్చేసి 4 రూట్స్ అనేటివి ఇమాజినరీ రూట్స్ వచ్చినాయి. 4 రూట్స్ వచ్చేసి ఇమాజినరీ రూట్స్ వచ్చినాయి కాబట్టి అండ్ ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ వచ్చేసి పాజిటివ్ వచ్చినాయి కాబట్టి మనకి వచ్చేసి 4 రూట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. మనకు ఉండేది మొత్తము 6 రూట్స్ ఉన్నాయి. 6 రూట్స్లో 4 రూట్స్ వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయి. మిగతా 2 రూట్స్ వచ్చేసి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఉన్నాయి. సో సైన్ చేంజెస్ అనేటివి ఏం లేవు కాబట్టి దేర్ ఆర్ నో రూట్స్ ఆన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అనమాట. దిస్ ఈస్ మనకి సిస్టమ్ ఏం చెప్తాము అన్ని రూట్స్ వచ్చేసి కొన్ని రూట్స్ వచ్చి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో, కొన్ని మిగతా రూట్స్ వచ్చి ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటే ఆ సిస్టమ్ని ఏమంటామంటే మనము లిమిటెడ్లీ స్టేబుల్ ఆర్ మార్జినల్లీ స్టేబుల్. అంటే ద సిస్టమ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద బోత్ అనమాట. స్టేబుల్ ద సిస్టమ్ ఇన్ బిట్వీన్ ద స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ సిస్టమ్, ఓకేనా. దిస్ ఈజ్ అనమాట 2 ఎగ్జాంపుల్స్.